29 ఎవాంజెలినా వోల్ఫ్ హాల్ వైపు బండి తిరిగి వెళ్తుండగా కిటికీ వైపు తల తిప్పి గడ్డకట్టిన గాజును చూస్తూ ఉండిపోయింది. జాక్స్ చెప్పిన చివరి మాటలను మళ్లీ మళ్లీ మననం చేసుకుంటూనే అతను అక్కడ లేనట్లుగా ప్రవర్తించింది. నీకు అర్థం కాని ఒక పాత జోస్యం. ఇప్పుడు ఎవాంజెలిన్ మరేమీ ఆలోచించలేకపోయింది. చాలా ఉత్తర దేశపు కథలు పూర్తిగా నమ్మదగినవి కావని ఆమెకు తెలుసు. కాని ఒక జోస్యాన్ని కథగా పరిగణిస్తారా? ఆమె తల్లి ఎప్పుడూ భవిష్యవాణుల గురించి మాట్లాడలేదు. అవి ఉత్తరాన్ని విడిచి వెళ్లలేని మాయలో ఒక భాగమా? ఒక కథ కంటే భవిష్యవాణి దానికదే ఒక రకమైన మాయలా అనిపించింది. దేనినైనా ఒక కథగా మార్చవచ్చు, కానీ నిర్వచనం ప్రకారం ఒక భవిష్యవాణిలోని ప్రతి భాగం తప్పక జరగబోయేదిగా ఉండాలి, లేకపోతే అది నిజమైన భవిష్యవాణి కాదు. ఎవాంజెలిన్ జాక్స్ను దాని గురించి ఇంకా అడిగి ఉండేది, కాని అతనితో ఇంకా మాట్లాడాలని ఆమెకు అనిపించలేదు. ఏదేమైనా అతను తనకు ఏ సమాధానాలు ఇస్తాడని ఆమె ఆశించలేదు. ఎవాంజెలిన్కు వేరే మార్గం లేదని, ఆమెకు అపోలోను పెళ్లి చేసుకోవడమే ఏకైక మార్గమని జాక్స్ ప్రవర్తించాడు. కాని ఎవాంజెలిన్ కేవలం ఒకే ఒక మార్గం ఉందని అరుదుగా నమ్మేది. ఆమె తన తల్లి నేర్పిన విషయాన్ని నమ్మేది, ప్రతి కథకు అనంతమైన ముగింపులు ఉండే అవకాశం ఉందని. అయినప్పటికీ ఇప్పుడు నిశ్చితార్థాన్ని రద్దు చేయడం ద్వారా అపోలోను శాశ్వతంగా మనసు విరిగిపోయేలా చేయడం గురించి ఎవాంజెలిన్కు ఊహించలేకపోయింది. కాని ఈ భవిష్యవాణిలో చెప్పిన గులాబీ బంగారు జుట్టు ఉన్న అమ్మాయి నిజంగా ఇవాంజెలినే అయితే ఏమిటి? మరియు అపోలోను వివాహం చేసుకోవడం వల్ల ఈ వాలరీ ఆచ్ తెరుచుకుని ప్రపంచంలోకి ఏదో భయంకరమైన దానిని విడుదల చేసే సంఘటనల శ్రేణి ప్రారంభమైతే ఏమిటి? ఆ ఆచ్లో నిజానికి ఏముందో ఆమెకు తెలియదు. కాని ఫార్చూనా మాతృమూర్తి అది మంచిది కాదనే అభిప్రాయాన్ని ఆమెకు కలిగించింది. ఎవాంజెలిన్ తన చేతులను ఛాతీకి కట్టుకుని కిటికీలోంచి మంచుతో కప్పబడిన ఉత్తర వీధులను చూస్తూనే ఉంది. సామ్రాజ్యం ఎవాంజెలిన్ను ఇక్కడికి మొదటిసారి ఆహ్వానించినప్పుడు ఇది ఒక కల్పనా కథలోకి అడుగుపెట్టడానికి, కొత్త ప్రేమను కనుగొని చిరకాలం సంతోషంగా జీవించడానికి తనకు లభించిన అవకాశం అని ఆమె అనుకుంది. కాని ఇప్పుడు నిజంగా విధి తన మార్గాన్ని సాధిస్తోందేమోనని ఆమె ఆశ్చర్యపోయింది. ఆమెకు మారిసోల్తో మాట్లాడాలనిపించింది, కాని అది అసాధ్యం. తన తల్లిదండ్రులిద్దరూ ఇంకా బతికుంటే వారు ఏమనుకుంటారో అని ఎవాంజెలిన్ ఊహించుకోవడానికి ప్రయత్నించింది. బహుశా వారు ఆమె భవిష్యత్తు ఆమె విధివశాన్ని బట్టి కాకుండా ఆమె తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని ఆమెకు సున్నితంగా ధైర్యం చెప్పేవారేమో. ఆమె ఏ విపత్కరమైన భవిష్యవాణిలోనూ భాగం కాదని వారు చెబుతారు. కాని వారు భవిష్యవాణుల వంటి వాటిని నమ్మే రకానికి చెందినవారు కాబట్టి ఆమెకు తెలియకుండా రహస్యంగా దాని గురించి వెతికేవారు. ఇవాంజెలిన్ కూడా సరిగ్గా అదే చేయాలని ప్లాన్ చేసుకుంది. వోల్ఫ్ హాల్ కథల పుస్తకంలోని కోటలా కాకుండా ఒక కోటలా ఉండేది. దృఢమైన స్లేట్ బూడిద రంగు రాళ్లు, ఎత్తైన గోపురాలు మరియు పంటి అంచుల వంటి కటకటాల గోడలతో. ఎవాంజెలిన్ గాలిని లోతుగా పీల్చుకుని తాను ముందు ఉపయోగించిన అదే రహస్య మార్గం ద్వారా తిరిగి ప్రవేశిస్తూ తాను దొంగచాటుగా తిరగడం లేదని నటించింది. ఇప్పటికీ బహుశా ఎవరైనా ఆమె కనపడకపోవడాన్ని గమనించి ఉంటారు, కాని తాను కోట యొక్క విశాలతలో దారి తప్పిపోయారని చెప్పాలని ఇవాంజెలిన్ ప్లాన్ చేసుకుంది. అలా చెప్పడం చాలా సులభమే. వోల్ఫ్ హాల్ చాలా పెద్దది. అక్కడ పొడవైన కారిడార్లు, ఎత్తైన పైకప్పు గదులతో నిండి ఉండేది. ఆ గదులను వేడిగా ఉంచడానికి అగ్నిమండలాలు ఎప్పుడూ తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉండేవి. అపోలో మొదటిసారి ఆమెకు ఆ ప్రదేశాన్ని చూపించినప్పుడు ఆ గదులన్నీ ఒకేలా కనిపించాయి. చెక్క, ప్యూటర్ మరియు గొప్ప భూమి రంగులలో ఉన్న టఫ్టెడ్ కార్పెట్లు, తడి అడవులను మరియు మాయా ఉత్తర ఉద్యానవనాలను ఆమెకు గుర్తు చేశాయి. అదృష్టవశాత్తు ఆ కోటలో సహాయకరమైన చిన్న సంకేతాలు కూడా నిండి ఉన్నాయి. వాటిపై ఉన్న ఉత్సాహభరితమైన చూపిస్తున్న బాణాలు ప్రతిదీ ఎక్కడ దొరుకుతుందో చూపించాయి. ఎవాంజెలిన్ ఒక సంకేతాన్ని అనుసరించి పండితుల విభాగానికి మరియు రాచరికపు గ్రంథాలయానికి వెళ్ళింది. పుస్తకాలను పాడుచేసే కాంతిని లోపలికి రానిచ్చే కిటికీలు లేకపోవడంతో ఇక్కడ మిగతా ప్రదేశాల కంటే చల్లగా ఉంది. లోపలికి ప్రవేశించినప్పుడు పొడవైన తెల్లని వస్త్రాలు ధరించిన గ్రంథపాలకులు మరియు చర్మపు కాగితాలపై వ్రాస్తున్న పండితులను దాటుకుంటూ ఎవరూ తనను గమనించకుండా వెళ్లాలనే ఆశతో ఇవాంజెలిన్ తన అడుగులను నెమ్మదిగా వేసింది. ఆపోలో తనకు వోల్ఫ్ హాల్ యొక్క ఏ భాగానికైనా వెళ్లవచ్చని చెప్పినప్పటికీ ఫార్చూనా మాతృమూర్తిలాంటి ప్రతిచర్యను అది రేకెత్తించవచ్చని భయపడి తాను దేనికోసం వెతుకుతున్నానో ఒక్కరికీ తెలియకూడదని. ఆమె కోరుకుంది, నువ్వు యువరాజును పెళ్లి చేసుకోలేవు. వాలరీ ఆచ్ ఎప్పటికీ తెరుచుకోదు. ఆచ్లు, వాలర్ల గురించి లేదా భవిష్యవాణుల గురించి ఏవైనా పుస్తకాలు ఉన్నాయేమోనని అల్మారాలను పరిశీలిస్తూ ఇవాంజెలిన్ వణుకుతూ ఒక శ్వాస తీసుకుంది. ఆమె నిజంగా జోస్యాలతో నిండిన పుస్తకాలు దొరుకుతాయని ఆశించలేదు.
మరియు ఆర్చ్లు నాశనం చేయబడతాయని మాట్రియార్క్ చెప్పిన విషయాన్ని బట్టి ఆర్క్స్ ఆఫ్ ది నార్త్ లేదా ఏ ఆర్చ్ విత్ ఏ డెడ్లీ సీక్రెట్ గురించి ఏ పుస్తకాలు లేకపోవడంలో ఇవాంజలిన్కు ఆశ్చర్యం కలగలేదు. కాని అన్ని ఆర్చ్లను సృష్టించిన వాలర్స్ గురించి ఒక్క పుస్తకం కూడా దొరకకపోవడం వింతగా అనిపించింది. ఇవాంజలిన్ వృక్షశాస్త్రం, బొమ్మల నాటకం, వేలంపాట, ఇనుము పని మరియు దాదాపు అన్ని ఇతర విషయాలపై పుస్తకాలను కనుగొంది. కాని ఒక్క పుస్తకపు వెన్ను కూడా వాలర్స్ గురించి ప్రస్తావించలేదు. అది అర్థరహితంగా అనిపించింది. వాలర్స్ ప్రసిద్ధ మొదటి రాజవంశం. ఓడరేవుకు కొంచెం దూరంలో వారి భారీ విగ్రహాలు ఉండేవి. రాజధాని నగరానికి వాలర్ఫెల్ అని వారి పేరు మీదనే పేరు పెట్టారు. వారి గురించి ప్రస్తావించే కనీసం ఒక పుస్తకమైనా ఉండాలి. ఆమె గ్రంథాలయంలోకి మరింత లోపలికి వెళ్లే కొద్దీ వెలుతురు మసకబారి గాలి దుమ్ము వాసనతో దట్టంగా మారింది. అక్కడ అరలు ఒకదానికొకటి దగ్గరగా రాసుకుంటూ పుస్తకాలన్నీ పాతదై దుమ్ము పట్టినట్టుగా కనిపించాయి. మిస్ ఫాక్స్, నేను మీకు ఏమైనా సహాయం చేయగలనా? ఆ గరగరలాడే గొంతుకు విని ఎవాంజలిన్ ఉలికిపడింది. ఆమె వెనక్కి తిరిగి చూసేసరికి కాలంలా కనిపించే ఒక చిన్న గ్రంథపాలకుడు కనిపించాడు. నిన్ను భయపెట్టినందుకు నన్ను క్షమించు. నా పేరు నికోడమస్. నువ్వు ఏదో వెతుకుతున్నట్లు నాకు అనిపించడంతో గమనించకుండా ఉండలేకపోయాను. అతను ఆమెకు చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వు అతని తెల్లని వస్త్రాల అంచులకు సరిపోయే బంగారు పోగులతో ఉన్న పొడవైన వెండి గడ్డంతో కూడి ఉంది. ధన్యవాదాలు, నేను కొంచెం దారి తప్పాను అని ఇవాంజలిన్ తడబడుతూ చెప్పింది మరియు ఆమె దానితో సరిపెట్టేసింది. కాని ఇప్పుడు ఆమె లైబ్రరీ నుండి బయటకు వెళితే లోపలికి వచ్చినప్పుడు కన్నా ఎక్కువ ప్రశ్నలతో వెళ్ళిపోతుంది. వాలరీ ఆర్చ్ గురించి అడగడం మంచిది కాదని ఆమె ఇంకా అనుకుంది. కాని బహుశా తన ప్రాణాలపై మరో దాడికి దారితీసే హెచ్చరికలను రేకెత్తించకుండా ఆ విషయం దగ్గరకు డాన్స్ చేస్తూ వెళ్ళగలదేమో. నిజానికి నేను మీ వాలర్ల గురించిన పుస్తకాల కోసం వెతుకుతున్నాను, కానీ నాకు ఏవీ దొరకలేదు. అది మీరు తప్పుడు ప్రదేశంలో వెతుకుతున్నందువల్లే అనుకుంటాను. అంత వయసున్న వ్యక్తి అయినా నికోడమస్ చాలా వేగంగా కదిలి దగ్గరలోని హాలులోకి వెళ్లి కనపడకుండా పోయాడు. ఆమెకు నిర్ణయించుకోవడానికి, అతన్ని అనుసరించడానికి కేవలం ఒక్క క్షణం మాత్రమే సమయం ఇచ్చాడు. ఆమెకు సంకోచించడానికి ఎటువంటి కారణం లేదు. కాని మాతృమూర్తితో ఇటీవల జరిగిన అనుభవం నుండి ఆమె ఇంకా బయటపడలేదని స్పష్టమైంది. ఇంతకు ముందు ఎవరూ ఎవాంజెలిను చంపడానికి ప్రయత్నించలేదు, మరియు ఆ అనుభవం మరణం తనకు చాలా దగ్గరగా వచ్చినట్లు ఆమెకు అనిపించేలా చేసింది. నికోడమస్ తనను గ్రంథాలయంలోకి మరింత లోపలికి, అప్పుడప్పుడు అపోలో యొక్క ఆకర్షణీయమైన చిత్రపటాలతో విరామించబడిన మరిన్ని పుస్తకాల అరల గుండా నడిపిస్తున్నప్పుడు ఆమె చాలాసార్లు వెనక్కి తిరగకుండా తనను తాను ఆపుకోవలసి వచ్చింది. కొన్ని అడుగుల తర్వాత టైల్స్ వేసిన నేల పాత ఆకుపచ్చ రాళ్లుగా మారింది, మరియు గోడలు పుస్తకాల అరల నుండి ఆయుధాలు, నక్షత్రాలు మరియు ఆమెకు సరిగ్గా అర్థం కాని కొన్ని ఇతర ఆకృతుల చిహ్నాలు లేబుల్ చేయబడిన విచిత్రమైన తలుపుల వరుసగా మారాయి. చివరగా నికోడమస్ ఒక గుహలాంటి ప్రదేశంలో ఆగాడు. అక్కడ కిరీటం ధరించిన తోడేలు తల ముద్రించబడిన గుండ్రని తలుపు ఉంది. వాలర్స్ గురించిన ప్రతి కథ ఈ తలుపుకు అవతల వైపున ఉందని నమ్ముతారు, అతను అన్నాడు. దురదృష్టవశాత్తు వాలర్స్ యుగం నుండి ఈ తలుపును ఎవరూ తెరవలేకపోయారు. అపోలో ఇవాంజెలిన్కు ప్రపోజల్ చేసిన మరుసటి రోజు చేతి గంటల బృందం వోల్ఫ్ హాల్ యొక్క గొప్ప ప్రాంగణంలోకి ప్రవేశించింది. వారు ఖచ్చితంగా మధ్యాహ్నం 12 గంటలకు, త్వరలో తప్పకుండా కురిసే మంచుతో మరింత భిన్నంగా కనిపించేలా బరువైన ఎర్రటి పైవస్త్రాలను ధరించి ప్రత్యక్షమయ్యారు. ఆ బృందంలో 144 మంది సభ్యులు ఉన్నారు, పెళ్లి రోజు వరకు ప్రతి గంటకు ఒకరు చొప్పున. మరియు ప్రతి గంటకు ఒకరు మౌనంగా నిష్క్రమించారు. ఈ రాత్రికి కేవలం 12 మంది గంటల వాయిద్యకారులు మిగిలి ఉన్నారు. రేపు ఉదయం పెళ్లికి 12 గంటల సమయం ఉంది, మరియు వారితో చేరిన ఆ శాపగ్రస్తుడైన యువరాజు కూడా ఉన్నాడు. ఒక లోతైన శ్వాస తీసుకుని ఇవాంజెలిన్ జంట ద్వారాలను తెరిచింది. ఆమె తన బాల్కనీలోకి అడుగు పెట్టగానే చలిగాలి ఆమెను తాకింది. గంటల మధురమైన సవ్వడి మరియు అపోలో గానం యొక్క గాఢమైన శబ్దం ఆమె చుట్టూ నిండిపోయాయి. నా ప్రేమ, అతను అరిచాడు. ఈ రాత్రి నీ కోసం నేను ఏ పాట పాడాలి? అక్కడ నీకు చాలా చలిగా ఉంటుంది, ఆమె పిలిచింది. నువ్వు ఇలాగే ఉంటే గడ్డకట్టుకుపోతావు, నా ప్రాణమా. నీ కోసం నేను సంతోషంగా గడ్డకట్టుకుపోతాను. ఎవాంజెలిన్ కళ్ళు మూసుకుంది. ప్రతి రాత్రి అతను చెప్పేది ఇదే, మరియు ప్రతి రాత్రి ఆమె అక్కడే నిలబడి చూస్తూ, వింటూ ఉండేది. ఆమె జుట్టుకొనలు మంచుగా మారి, ఆమె శ్వాస మంచుగా మారే వరకు. అపోలోతో పాటు గడ్డకట్టడం, జాక్స్ తనకు ఏమి చేసేలా ఆమె సహాయం చేసిందో దానికి ఒక పతల్లా అనిపించింది.
ఈ రాత్రి కూడా అదే పని చేయాలనే కోరిక బలంగా ఉంది. కేవలం అక్కడే నిలబడి ఫార్చూనా వోల్ట్స్లో జరిగినవన్నీ విస్మరించి, అపోలోను పెళ్లి చేసుకుని, మంత్రాన్ని విరమించి, వారు మళ్లీ కొత్తగా ప్రారంభించగలరని ఆశించడం. అతను శాపగ్రస్తుడు అన్నంత మాత్రాన వారి కథ కూడా శాపగ్రస్తం కావాలని అర్థం కాదు. కాని ఇవాంజెలిన్ ఎంతగా కోరుకున్నప్పటికీ ఆమె ఆ భవిష్యవాణిని మర్చిపోలేకపోయింది. మరియు వాలరీ ఆర్చ్ గురించి, అది తెరుచుకుంటే ఏమి జరుగుతుందో మరింత తెలుసుకోకుండా ఆమె అపోలోను పెళ్లి చేసుకోలేకపోయింది. ఆమె మరోసారి లోతుగా శ్వాస తీసుకుంది. మరియు ఆమె మనసు మార్చుకోకముందే, అపోలో, మన పెళ్లికి ముందు నీకు జలుబు చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇక్కడికి ఎందుకు రాకూడదు అని అరిచింది. చీకటిగా ఉంది. కాని అతని ముఖం ప్రకాశించడం ఆమెకు స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత అతను గోడ ఎక్కడం మొదలుపెట్టాడు. అపోలో, ఆగు! ఏం చేస్తున్నావు? అతను ఆగాడు. అప్పటికే నేలకు కొన్ని అడుగుల ఎత్తులో, మంచుతో జారుతున్నట్లున్న మందపాటి రాళ్లను పట్టుకుని, నువ్వే నన్ను పైకి రమ్మన్నావు కదా అన్నాడు. నువ్వు మెట్లని ఉపయోగిస్తావని అనుకున్నాను. నువ్వు కింద పడి చనిపోతావు. నీ యువరాజుపై కొంచెం నమ్మకం ఉంచు. నా పెళ్లి కూతురా! అతను గోడ ఎక్కడం కొనసాగించాడు. తన వ్యక్తిగత గార్డు తనను అనుసరించడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే ఆగాడు. నేను ఒంటరిగా సర్దుకుంటాను. హెవ్లాక్! కొన్ని చురుకైన కదలికల తర్వాత అపోలో బాల్కనీకి చేరుకుని, నేర్పుగా కంచెను దాటాడు. ఈ రాత్రి తర్వాత, నీతో ఉండటానికి నేను ఎంత దూరం వెళ్లగలనో నిరూపించాల్సిన అవసరం ఉండదని నాకు కొంచెం బాధగా ఉంది. నా ప్రాణమా! ఆమెను చూస్తూ అతని కళ్ళు కామంతో మంటలు చెరిగాయి. ఎవాంజెలిన్ ఇంకా రాత్రి దుస్తులకు మారలేదు. అతన్ని పైకి ఆహ్వానించాలని అనుకున్నందున, ఆమె ఇంకా పొడవాటి చేతులున్న ఉన్ని దుస్తులు మరియు బొచ్చు అంచున్న పైజామాలో చుట్టుకుని ఉంది. కాని అపోలో ఆమెను ఆకలితో చూసే తీరు చూసి, ఆమె కేవలం ఒక రిబ్బన్ చుట్టతో చుట్టుకున్నట్లు అనిపించింది. ఒకే ఒక్క చురుకైన కదలికలో, అతను ఇవాంజెలిన్ను తన చేతుల్లోకి ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్లాడు. ఆ గది ఒక యువరాణి కోసం నిర్మించినట్లుగా ఉంది. గులాబీ మరియు క్రీం రంగు దుప్పట్లు దిండ్లలా మృదువుగా ఉన్నాయి. ప్రకాశవంతమైన ఫైర్ప్లేస్ స్ఫటికపు రాయితో చేయబడింది. మరియు పూల మంచం నేల నుండి పైకప్పు వరకు ఉన్న స్తంభాలతో, ఒక పూర్తి గోడ పొడవునా చెక్కబడిన హెడ్బోర్డుతో ఉన్న సున్నితమైన తెల్లని ఓక్ చెక్కతో చేయబడింది. అపోలో ఆమెను నేరుగా ఆ భారీ మంచం వద్దకు తీసుకువచ్చి, దాని పట్టు దుప్పట్ల మధ్యలో బలిపశువులా పరుచుపెట్టినప్పుడు, ఇవాంజెలిన్ క్షణకాలం ఊపిరి ఆడటం మర్చిపోయింది. నేను దీనికోసం యుగయుగాలుగా ఎదురుచూస్తున్నానని అనిపిస్తోంది. అపోలో, ఆగు! అతను తన దగ్గరికి రాకముందే ఆమె ఒక చెయ్యి ముందుకు చాపింది. ఏమైంది, నా ప్రాణమా? అతని కనుబొమ్మల మధ్య ఒక ముడత ఏర్పడింది. కాని అతని నల్లని కళ్ళు ఇంకా మంటలతో జ్వలిస్తున్నాయి. నేను ఇక్కడికి రావాలని నువ్వు కోరింది దీనికే కదా? ఎవాంజెలిన్ లోతుగా శ్వాస తీసుకుంది. అతని నుండి ఇలాంటి సమాధానం వస్తుందని ఆమె ఊహించలేదు. ఆమెకు కావలసింది కేవలం మాట్లాడటమే. ఆమె వాలర్ల గురించిన పుస్తకాలకు దారితీసే గ్రంథాలయం తలుపును తెరవడానికి ప్రయత్నించింది. కాని ఆమెకు ముందు ప్రయత్నించిన ప్రతి ఒక్కరిలాగే ఆమె కూడా విఫలమైంది. ఎన్నో ఉత్తర చరిత్రలను వక్రీకరించి, వాటిని కల్పనలుగా మార్చిన అదే శాపంతో ఆ తలుపు తాళం వేయబడి ఉంది. ఈ రోజు మళ్లీ గ్రంథాలయంలో వెతకడానికి ఆమె త్వరగా వెళ్ళింది. కాని ఆమెకు వాలరీ ఆర్చ్కు సంబంధించినది ఏదీ దొరకలేదు. మరియు ఎవరిని అడగడానికి ఆమె చాలా ఆందోళనగా ఉంది. వాలరీ ఆర్చ్ గురించి లేదా దానికి సంబంధించిన భవిష్యవాణి గురించి అపోలోను అడగడానికి కూడా ఇవాంజెలిన్ ఆందోళనగా ఉంది. ఆమె అలా ఉండకూడదు. ఫార్చూనా మాతృమూర్తి విషయంలో జరిగినట్లుగా, ఆమె ప్రశ్నలు జాక్స్ యొక్క మంత్రాన్ని విచ్ఛిన్నం చేస్తే, అది అపోలోకు మంచి విషయమే అవుతుంది. అతను శాపం నుండి విముక్తి పొందుతాడు మరియు అతన్ని వివాహం చేసుకోవడం ద్వారా ఒక ప్రమాదకరమైన భవిష్యవాణిని నెరవేర్చడం గురించి ఆమె ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. కానీ నిజాయితీగా చెప్పాలంటే, ఆమెలోని ఒక భాగం అతన్ని పెళ్లి చేసుకోవాలని కోరుకుంది. ఆమెకు ఆ కల్పనలాంటి జీవితం కోసం, ప్రేమ కోసం మరో అవకాశం కావాలి. కాని ఇది నిజమైన ప్రేమ కాదని ఆమెకు తెలుసు. ఆమె అపోలోను పెళ్లి చేసుకున్న వెంటనే, అతను ఇక ఈ యువరాజుగా ఉండడు. వాల్ఫోరెల్లో మొదటి రాత్రి తాను కలిసిన ఆ యువరాజుగా మారిపోతాడు. ఆమెను చూడటానికి గోడ ఎక్కడం కన్నా, ఆమెను తిరస్కరించే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఆమె పైకి కూర్చుని, తన కాళ్లను ఆ భారీ మంచం అంచుమీద పెట్టింది. ఒక బలిపశువులా పడుకోకుండా, తన కాబోయే భర్తను సమానంగా చూస్తూ. ఈ గందరగోళానికి క్షమించండి. మీరు ఇక్కడ ఉండాలని నాకు నిజంగా ఉంది. కాని నేను మిమ్మల్ని ఒక వ్యక్తిగత విషయం గురించి అడగాల్సి ఉంది. నాతో ఏదైనా మాట్లాడొచ్చు. అపోలో మోకాళ్లపై కూర్చుని, తన జుట్టులోని తడిని వదిలి, బంగారు గోధుమ రంగు మెరుపులతో మండుతున్న కళ్లతో ఆమె వైపు పూర్తి ఆరాధనతో చూశాడు.
ఇది రేపటి గురించి అయితే అతను అన్నాడు. మన పెళ్లి రాత్రి గురించి నీకు ఆందోళనగా ఉంటే నేను సున్నితంగా ఉంటానని మాట ఇస్తున్నాను. లేదు, అది కాదు. అతను అలా అనగానే ఇవాంజెలిన్కు అకస్మాత్తుగా దాని గురించి కూడా ఆందోళన కలిగింది. కానీ ఇప్పుడు దానికి సమయం కాదు. ఎందుకంటే రేపు తను నిజంగా అతన్ని పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఇంకా నిర్ణయించుకోలేదు. నేను నీ దేశం గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నీ పెళ్లి కూతురిగా సిద్ధం కావడానికి. అది చాలా గొప్ప ఆలోచన, నా ప్రాణమా. నువ్వు చాలా అద్భుతమైన రాణివి అవుతావు. అపోలో మళ్లీ పాట పాడబోతున్నట్లుగా మురిపెంగా అన్నాడు. ఎవాంజెలిన్కు అక్కడికక్కడే సంభాషణను ముగించాలనిపించింది. అతన్ని ఇలా శాశ్వతంగా చిక్కుకుని వదిలివేయడం ఒక నేరం అవుతుంది. కాని ఆమె ఆ భవిష్యవాణిని విస్మరించలేకపోయింది. ఆమె లోతుగా శ్వాస తీసుకుని, మంచం అంచును గట్టిగా పట్టుకుని ధైర్యం తెచ్చుకుని, నువ్వు ఎప్పుడైనా వాలరీ ఆచ్ గురించి విన్నావా? అని అడిగింది. అపోలో నవ్వు చూడటానికి ఒక అబ్బాయిలా తయారైంది. నువ్వు నన్ను భయపెట్టే విషయం ఏదైనా అడుగుతావని అనుకున్నాను. తను అలాగే అనుకుంది. వాలరీ ఆచ్ అనేది మీరు ఒక పిల్లల కథ అని పిలిచేది. ఎవాంజెలిన్ కనుబొమ్మలు ముడిపడిపోయాయి. నేను ఎక్కడి నుండి వచ్చానో, నీ చరిత్ర మొత్తాన్ని మేము పిల్లల కథలు అని పిలుస్తాము. నాకు తెలుసు. అతని నల్లని కళ్ళు అల్లరితో మెరిశాయి. మరియు ఒక క్షణం పాటు అతను అంతగా మంత్రముగ్ధుడిలా కనిపించలేదు. అతను కేవలం ఒక అమ్మాయిని వేధించడానికి ప్రయత్నిస్తున్న ఒక అబ్బాయిలా కనిపించాడు. మా చరిత్ర శాపగ్రస్తమైనది. కాని కొన్ని కథలపై మేము ఇతరులకన్నా ఎక్కువగా నమ్ముతాము. వాలర్ల ఉనికి వంటి కొన్ని విషయాలు నిజమైన చరిత్ర అని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. కానీ కాలక్రమేణా వారి గురించిన కొన్ని కథలు ఎంతగా వక్రీకరించబడ్డాయంటే వాటిని మీరు పరాకథలు అని పిలిచేంతగా పరిణమించాయి. వీటిలో వాలరీ ఆచ్ పురాణం ఒకటి. ఆమె పక్కన మంచం మీద అతను జరుగుతూ, ఆమెను తాకడానికి వీలు లేనంత దగ్గరగా, కానీ పూర్తిగా తాకకుండా, అతని స్వరం లోతుగా, మరింత నాటకీయంగా మారింది. వాలరీ ఆచ్ గురించిన కథలు మా శపించబడిన కథలలో ఒకటి. వాలర్ల గురించిన కథలు కేవలం నోటి మాటగా మాత్రమే తరతరాలుగా చలామణి అవుతాయి, మరియు వాలరీ ఆచ్ విషయంలో ఆ కథకు రెండు వేర్వేరు రూపాలు ఉన్నాయి. నీ అదృష్టం కొద్దీ నాకు ఆ రెండూ తెలుసు. అతను గర్వంగా నవ్వి, మరియు ఎవాంజెలిన్లోని ఉద్రిక్తత మరింత తగ్గినట్లు ఆమెకు అనిపించింది. వాలరీ ఆచ్ వాలరీకి ప్రవేశ ద్వారం అని నమ్ముతారు. కథలోని ఒక వెర్షన్లో వాలరీ అనేది వాలర్స్ నిర్మించిన ఒక మాయా జైలు. మాయాజాలాన్ని నాశనం చేయలేము, కాబట్టి ప్రమాదకరమైన శక్తివంతమైన మాయా వస్తువులను లేదా మాయా సామర్థ్యాలున్న విదేశీ ఖైదీలను బంధించడానికి తాము వాలరీని సృష్టించామని వాలర్స్ చెప్పారు. దానిని నాశనం చేయాలనుకునే శక్తుల నుండి ఉత్తరాన్ని రక్షించడానికి వాలరీని నిర్మించారని వారు చెప్పారు. కాని అపోలో ఆగి, తన తర్వాతి మాట కోసం వెతుకుతున్నట్లుగా చూస్తూ, వారి కాళ్లు తగిలేంత దగ్గరకు తెలివిగా జరిగాడు. ఎవాంజెలిన్ గుండె ఒక్క కొట్టుడు ఎక్కువగా కొట్టుకుంది. ఇలా సరిగ్గా ఉందా? అతను అడిగాడు. అతని లోతైన స్వరం అకస్మాత్తుగా మృదువుగా, పూర్తిగా నిజాయితీగా మారింది. ఎవాంజెలిన్ కోరుకుంటే అతను దూరం జరుగుతాడు. కాని అలా చేయడం వల్ల తన సిగ్గుపడే నవ్వు వెనుక దాచుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆ సున్నితమైన ఆశను అది నలిపేస్తుంది. ఇది బాగుంది, ఆమె అంది, మరియు తాను అలా ఎంత నిజాయితీగా చెబుతున్నానో గ్రహించి ఆశ్చర్యపోయింది. అపోలో జాక్స్ మంత్ర ప్రభావంలో ఉన్నాడని మొదటిసారి అనుమానించినప్పటి నుండి అతను చేసే ప్రతి పని కొంచెం ఎక్కువగా, చాలా అవాస్తవంగా అనిపించేది. కాని ఇది, అతను సిగ్గుపడుతూ చిన్న స్పర్శ కోసం ప్రయత్నిస్తూ తనకు ఒక కథ చెప్పడం, ఇది నిజం కాగలదని అనిపించింది. అపోలో నిజంగా తన గురించి పట్టించుకుంటే బహుశా ఇలాగే ఉండేదనిపించింది. మరియు తనను శ్రద్ధగా చూసుకుంటున్నారని భావించడం బాగుంది. ఇది నిజమైనది కాదని, ఇది కేవలం జాక్స్ మంత్రం వల్ల అపోలో ఇలా ప్రవర్తిస్తున్నాడని తనకు తాను గుర్తుచేసుకుంది. కాని ఎవరికైనా అంత ముఖ్యమైనదని తాను భావించి చాలా కాలం అయింది. మరియు తాను ఒక మంత్రం కింద ఉన్నానని అపోలోకు తెలియదు. తనకు తెలిసింది అంతా తన ఆమె పట్ల ఎలా భావిస్తున్నాడో మాత్రమే. ఎవాంజెలిన్ మెల్లగా అతని మోకాలిపై చేయి పెట్టింది. మరియు ఆమె తనకే సూర్యుడిని ఇచ్చినట్లు అపోలో నవ్వాడు. దురదృష్టవశాత్తు అతను కొనసాగించాడు. వాలర్లు అబద్ధం చెప్పారు. వారు నాట్ను దాని శత్రువుల నుండి రక్షించడానికి వాలరీని నిర్మించలేదు. వారు సృష్టించిన ఒక దుష్టశక్తిని బంధించడానికి దానిని నిర్మించారు. వాలర్లు సరిగ్గా ఏమీ సృష్టించారో ఎవరికీ తెలియదు. కాని అది ఎంత భయంకరంగా ఉందంటే, అన్ని గొప్ప కుటుంబాలు వాలర్లపై తిరగబడి వారి తలలన్నింటినీ నరికేశాయి. అయ్యో, వాలర్లు తమ భయంకరమైన సృష్టిని బంధించక ముందే వారు ఇది చేశారు. కాబట్టి ఈ అసహ్యకరమైన దానిని వాలరీలో బంధించి, దానికి దారితీసే కమానాన్ని మూసివేసే బాధ్యత గొప్ప కుటుంబాలకు మిగిలిపోయింది. సాధారణంగా కమానాలను రక్తంతో తాళం వేస్తారు.
కాని ఈ కమానం తెరుచుకునే ప్రమాదాన్ని ఎవరూ కోరుకోలేదు, కాబట్టి ఒక ప్రత్యేకమైన తాళం సృష్టించబడింది. ఒక భవిష్యవాణి భయాందోళనకు గురికావాలనే ప్రలోభాన్ని ఎవాంజెలిన్ ఎదుర్కొంది. ఇది శాపగ్రస్తమైన కథ యొక్క ఒకే ఒక రూపం, అందువల్ల ఇది నమ్మదగినది కాదు. అయినా కూడా ఆమె ఒక జోస్యాన్ని ఉపయోగించి దేనికైనా ఎలా తాళం వేయగలరు అని అడిగింది. నేను ఎప్పుడూ విన్నదాని ప్రకారం ఒక జోస్యం యొక్క పంక్తులు ఒక తాళం చెవి యొక్క గీతలు మరియు కోతల వలె పనిచేస్తాయి. ఒక జోస్యం చెప్పేవాడు అనేక జోస్య పంక్తులను ఒకదానితో ఒకటి కలుపుతాడు, ఆ తర్వాత వాటిని ఒక తలుపుపై లేదా ఈ సందర్భంలో ఒక కమానుపై చెక్కుతారు. ఇది జరిగిన తర్వాత జోస్యంలోని ప్రతి పంక్తి నెరవేరి కమానును మళ్లీ తెరవడానికి వీలు కల్పించే తాళం చెవి ఏర్పడే వరకు ఆ కమాను తాళం వేసినట్లే ఉంటుంది. ఇది చాలా తెలివైన పద్ధతి. సరిగ్గా చేస్తే ఒక జోస్యం వందల సంవత్సరాల పాటు ఒక వస్తువు తెరవకుండా ఉండేలా చూడగలదు. ఈ భవిష్యవాణి ఏమి చెప్పిందో నీకు తెలుసా? ఆ భవిష్యవాణి నిజం కాదన్నట్లుగా అపోలో సరదాగా చూశాడు, కాని అతను ఆమెను సంతోషపెట్టడం కొనసాగించాడు. ఈ కథలోని ఒక వెర్షన్ ప్రకారం ఆ భవిష్యవాణి ఉన్న ఆర్చ్ ముక్కలుగా విరిగిపోయి ఆ ముక్కలను ప్రొటెక్టరేట్కు పంచారు. ఆర్చ్ మళ్లీ తెరవడానికి ఎప్పటికీ అనుమతించబోమని ప్రమాణం చేసిన ఒక రహస్య సంఘం అది. కాని ఆ ఆర్చ్ ముక్కలు ఎవరూ ఎప్పుడూ కనుక్కోలేదు. మరియు ఉత్తరాన దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో వెతికారు. ఆమె ఆశ్చర్యంగా చూడటంతో అతను వివరించాడు, కథ యొక్క రెండవ రూపం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దీని ప్రకారం వాలరీ భయంకరమైన మాయాజాలానికి జైలు కాదు, అది వాలర్లా అత్యంత శక్తివంతమైన మాయా వస్తువులను కలిగి ఉన్న ఒక ఖజానా పెట్టె. గ్రేట్ హౌసెస్ వారి మాయాజాలాన్ని, నిధులను దొంగిలించాలనుకోవడమే వాస్తవానికి వాలర్లను చంపడానికి కారణమని కొందరు నమ్ముతారు. ఈ కథనం ప్రకారం వాలర్ల మరణం తర్వాత కూడా వారికి విధేయతగా ఉన్న వార్డెన్లు వాలర్ల శక్తులు, నిధులు తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా కాపాడటానికి ఆ ఊహతో ఆ కమానాన్ని మూసివేశారు. జాక్స్ లాంటి చేతులు జాక్స్కు మాయా సంపదపై ఆసక్తి ఉంటుందని ఎవాంజెలిన్కు ఖచ్చితంగా తెలుసు. దురదృష్టవశాత్తు కథ యొక్క మొదటి వెర్షన్ నుండి వచ్చిన మాయా భయానకంపై కూడా అతనికి ఆసక్తి ఉంటుందని ఆమె ఊహించగలిగింది. జాక్స్ ఆ కథలోని ఏ వెర్షన్ను నమ్మాడో తెలుసుకోవడానికి, వాలస్ గురించి అతను ఏమి చెప్పాడో ఆమె గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించింది. కాని ఆమెకు ఖచ్చితంగా తెలిసింది ఏమిటంటే, ఏది లాక్ చేయబడి ఉన్నా జాక్స్ దానిని తీవ్రంగా కోరుకుంటున్నాడు. వారు ఫార్చూనాల ఆర్చ్ వద్దకు చేరుకున్నప్పుడు అతని ముఖంలోని భావం పూర్తి నిరాశతో నిండిపోయింది. కాని ఎందుకు? అపోలో స్పష్టంగా ఒక పౌరాణిక కథగా భావించిన కథను అతను ఎందుకు నమ్మాడు? జాక్స్ వాలర్ల గొప్ప నిధిని కనుగొనాలని ఆశిస్తున్నాడా, లేక వారి గొప్ప భయానకమైన దానిని విడిపించాలని ఆశిస్తున్నాడా? నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు అని అపోలో కొనసాగించాడు, నా సోదరుడు టిబెరియస్, నేను వాలరీ కోసం అన్వేషణలకు వెళ్లేవాళ్లం. అది మాకు ఇష్టమైన ఆటలలో ఒకటి. అపోలో తన సోదరుడి గురించిన జ్ఞాపకాలలో మునిగిపోయి మాటలలో చెప్పలేని ఒక బాధతో తన మాటలను ఆపివేశాడు. ఎవాంజెలిన్ మొదటిసారి వోల్ఫ్ హాల్లోకి మారినప్పుడు ఒక మాటేసి పనివాడు టిబెరియస్ గది ఆమె గది పక్కనే ఉందని చెప్పాడు. కాని ఎవాంజెలిన్ మరిన్ని ప్రశ్నలు అడగడానికి ప్రయత్నించినప్పుడు ఆ పనివాడి పెదవులు మూతపడ్డాయి. అపోలో తనకు ఎవాంజెలిన్కు నిశ్చితార్థం అయిన తర్వాత తనకు తన సోదరుడికి మళ్లీ గొడవ అయిందనే పుకార్లను ఖండిస్తూనే ఉన్నాడు. కాని ఎవాంజెలిన్ కోటలో టిబెరియస్ను ఇంకా చూడలేదు, మరియు ఆమె తన సోదరుడు ఎక్కడికి వెళ్లాడో లేదా ఎందుకు వెళ్లిపోయాడో అపోలోను అడిగినప్పుడల్లా, వారు కలిసినప్పుడు ఆమెకు టిబెరియస్ తప్పక నచ్చుతాడని చెప్పి ఆ తర్వాత అకస్మాత్తుగా విషయం మారుస్తుండేవాడు. రేపు వచ్చి అన్నీ మారిపోక ముందే తన సోదరుడి గురించి అపోలోను మళ్లీ అడగాలని ఎవాంజెలిన్కు మనసు లాగింది. ఎందుకంటే రేపటికి వారి మధ్య ఏదీ మునుపటిలా ఉండదు. ఎందుకంటే ఆమె అపోలోను పెళ్లి చేసుకోబోతోంది. జాక్స్ అపోలో శాపాన్ని తొలగించబోతున్నాడు. ఆ తర్వాత అపోలో ఈ రాత్రి తనను చూసినట్లుగా మళ్లీ ఎప్పటికీ చూడకపోవచ్చు. అది చేయడం సరైనదో కాదో ఆమెకు తెలియలేదు. కాని ఈ రాత్రి తర్వాత తాను చేయాలనుకుంటున్నది ఇదేనని మాత్రమే ఆమెకు తెలుసు. అపోలోను ఈ శాపంలో ఉంచడం అనేది మారిసోల్ మరియు లూక్లను రాతి విగ్రహాలుగానే వదిలివేయడం లాంటిదే అనిపించింది. అది ఎవాంజెలిన్కు తక్కువ బాధాకరంగా ఉండేది, కాని ఆమె అలా చేయలేకపోయింది. ఒక మంత్రం కింద జీవితాన్ని గడపమని అపోలోను శాపనార్థులు చేయలేకపోయింది. ఆ భవిష్యవాణి ఆమెను ఇంకా కంగారు పెడుతోంది. కాని వాలరీ ఆర్చ్ గురించి తెలియని విషయాలు ఎక్కువగా ఉన్నందున తెలిసిన విషయాలతోనే సాధ్యమైనంత ఉత్తమంగా వ్యవహరించాలని ఇవాంజెలిన్ నిర్ణయించుకుంది.
మరియు అపోలోను అతని శాపం నుండి కాపాడటానికి ఏకైక మార్గం అతన్ని వివాహం చేసుకోవడమే అని ఆమెకు తెలుసు. పరిణామాలు ఎలా ఉన్నా సరే, ఇవాంజెలిన్, నా ప్రియతమా, నువ్వు బాగున్నావా? ఎందుకు వణుకుతున్నావు? ఆమె తన చేతుల వైపు కిందకి చూసింది. అవి ఎప్పటినుండి వణుకుతున్నాయి? నేను నేను ఆమె ఏమి చెప్పాలో తెలియలేదు. చలి, నీకు చలిగా లేదా? ఆమె బరువైన పైవస్త్రంలో చలిగా ఉందని స్పష్టంగా నమ్మకపోయినా అపోలో ముఖం చిట్లించాడు. వారి వెనుక మంటలు భగ్గుమంటున్నాయి. ఇది హఠాత్తుగా జరిగింది. నేను నిన్ను తొందరపరిచానని నాకు తెలుసు. కానీ నేను ప్రమాణం చేస్తున్నాను, నిన్ను బాగా చూసుకుంటాను. ఆమె మరింత గట్టిగా వణికిపోవడం మొదలుపెట్టింది. అపోలో ముఖం పూర్తిగా వాడిపోయింది. మాకు కొంచెం సమయం ఇవ్వండి. మీకు అంతగా అనిపించడం లేదని నాకు తెలుసు. అది కాదు. ఆమె మాట మధ్యలో ఆపివేసింది. ఏమి చెప్పాలో తెలియక, ఇప్పుడు అతని మనోభావాలను గాయపరచకుండా అతనిని దూరంగా ఉంచగల ఏదైనా మాయా మాటలు ఉంటే బాగుండునని కోరుకుంది. ఈ స్థితిలో అతను ఆమె కోసం ఏదైనా చేస్తాడు, మరియు ఆమె దానిని సద్వినియోగం చేసుకోవాలనుకోలేదు. దగ్గరవడం ద్వారా అతనికి గాని, తనకు గాని బాధ కలిగించడం ఆమెకు ఇష్టం లేదు. లేదా ఇది నిజమని నమ్మే భ్రమలో పడటం కూడా ఆమెకు ఇష్టం లేదు. నువ్వు నాతో చాలా మంచిగా ఉన్నావు. అతని నోటి అంచుల్లోని ముడతలు మరింత లోతుగా పడ్డాయి. రేపటితో ఏదైనా మారిపోతుందని ఎలా అంటున్నావు? అవును, అది ఖచ్చితంగా ఏదైనా మారుస్తుంది, ఆమె అంది. మనం అందుకే కదా చేస్తున్నది. ఒక్క క్షణం అతనిలోకి వంగిపోవాలని ఆమెకు బలంగా అనిపించింది. ఆమె కాలుకు ఆనుకున్న అతని కాలు, బట్టల పొరలన్నింటిలో నుండి కూడా వెచ్చగా ఉంది, మరియు అతని చేతులు కూడా వెచ్చగా ఉంటాయని ఆమె ఊహించుకుంది. వెచ్చగా, హాయిగా, మరియు దృఢంగా. అపోలో ఆమెను కౌగిలించుకుని ముద్దు పెట్టాడు. కానీ లూస్ తర్వాత ఎవరూ ఆమెను అలా సాధారణంగా పట్టుకోలేదు. ఆమె దానిని కోల్పోయింది. అతనిచే పట్టుకోబడటం మాత్రమే కాదు, ఎవరిచేనైనా పట్టుకోబడటం కూడా. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయినప్పటినుండి ఆ ఓదార్పునిచ్చే, ప్రేమతో కూడిన చిన్న స్పర్శలన్నీ ఆమెకు మరింత విలువైనవిగా మారాయి. ఆమె తండ్రి ఆమెను కౌగిలించుకునే విధానం, ఆమె తల్లి ఆమెను ఓదార్చే తీరు, మరియు అపోలో చేయి ఆమె భుజం చుట్టూ జారింది. ఆమె ఊహించిన దానికంటే మృదువుగా, వెచ్చగా ఉంది, మరియు అతనిలోకి వంగకుండా ఆమెను ఏదీ ఆపలేకపోయింది. కేవలం కొన్ని క్షణాల పాటు. ఆ తర్వాత ఆమె వెనక్కి జరుగుతుంది. ఇవాంజెలిన్కు మాట్లాడాలంటే తనపై నమ్మకం లేదు. ఆమె కాదని చెప్పాల్సింది. నిజంగా చెప్పాల్సిందే. అపోలో సరిగ్గా లేడు. ఒకవేళ అతను సరిగ్గా ఉంటే ఇలాంటిది అడిగి ఉండేవాడు కాదు. అతను ఆమె గదిలో కూడా ఉండేవాడు కాదు. కాని అతను ఆమె గదిలో ఉన్నాడు. మరియు ఈ ప్రపంచంలో అతనికి కావలసింది అంతా ఆమె అవును అని చెప్పడమే అన్నట్లుగా ఆమె వైపు చూస్తున్నాడు. ప్లీజ్, ఇవాంజెలిన్, నన్ను ఉండనివ్వు. అతను తన రెండవ చేతిని ఆమె చుట్టూ వేసి, తాను నెరవేర్చాలనుకుంటున్న వాగ్దానంలా ఆమెను పట్టుకున్నాడు. అతను ఆమెను తాకిన తీరు మృదువుగా, గౌరవప్రదంగా, మరియు ఆమె ఎంతగానో కోల్పోయిన సాంత్వనతో నిండి ఉంది. ఆమె అయినా కాదని చెప్పాల్సింది. కాని అతను ఆమె గదిలోకి ఎక్కి వచ్చినప్పటినుండి వారి మధ్య ఏదో మారిపోయింది. రేపు అది మళ్లీ మారిపోతుందని ఆమెకు తెలుసు. కాని ఒక రాత్రిపాటు దానిని సద్వినియోగం చేసుకోవడం అంత చెడ్డది కాదేమో. అలా అయితే బాగుంటుంది, మరియు అలాగే జరిగింది. అది చాలా బాగుంది. బహుశా వారి మధ్య జరిగిన చివరి మంచి విషయం. 31ది డైలీ రూమర్ మనమందరం ఎదురుచూస్తున్న రోజు. రచన క్రిస్టోఫ్ నైట్లింగరీ. రోజు ప్రిన్స్ అపోలో మరియు త్వరలో రాణి కాబోతున్న ఎవాంజెలిన్ ఫాక్స్ వివాహం చేసుకోబోతున్నారని తెలిసి నాకు దాదాపుగా విచారంగా ఉంది. ఈ వేడుక కోసం చాలా ఉత్సాహం ఉట్టిపడింది. అది ముగిసిపోవడం నాకు ఇష్టం లేదు. అయితే ఈ పెళ్లి గురించి నేను విన్న పుకార్లలో సగం నిజమైతే ఇది ఒక అద్భుతమైన రోజు అవుతుంది. దురదృష్టవశాత్తు ఈ రాజకుటుంబ వేడుకకు కనీసం ఒక ముఖ్యమైన వ్యక్తి హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది. ఫార్చూనా ఇంటికి చెందిన టబితా ఫార్చూనా కొన్ని రోజుల క్రితం భయంకరంగా కింద పడిపోయింది. అంతటి శక్తిమంతురాలైన ఆమె మెట్ల వల్ల కింద పడిపోయిందంటే నమ్మడం కష్టం. కాని ఆ పతనం ఎంత ఘోరంగా ఉందంటే అది ఆమె మనసుకు కొంత నష్టం కలిగించింది. ప్రజలు నిద్రమందులు, పిచ్చి, మరియు మాయా శాపాలు అనే పదాలను గుసగుసలాడటం నేను విన్నాను. ఇది కేవలం పడిపోవడం కంటే ఎక్కువ ఏదో అయి ఉండవచ్చని అనిపిస్తోంది. లేదా మన అందమైన ఇవాంజెలిన్ ఫాక్స్ నుండి సూర్యరశ్మిని ఎవరో దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారా? 32 నెలల క్రితం తడి, గాలివానగా ఉన్న ఒక రోజున వాన మేఘాలు సూర్యుడితో పోరాడి మేఘాలు విజయం సాధించినప్పుడు ఇవాంజెలిన్ ఫాక్స్ తన వివాహాన్ని లూక్ నవారోతో నిశ్చయించుకుంది. ఆమె పెళ్లి ప్లాన్ చేసుకోవాలనుకోలేదు. ఆ తుఫాను మధ్యాహ్నానికి ముందు
ఆమె లూక్ను పెళ్లి చేసుకోవడం గురించి ఆలోచించలేదు కూడా. అప్పుడు ఆమె వయసు కేవలం 16. ఆమె భార్య కావడానికి సిద్ధంగా లేదు. ఆమె కేవలం ఒక అమ్మాయిగా ఉండాలనుకుంది. కాని ఆ భారీ వర్షం ఆ రోజు అందరినీ దుకాణానికి రాకుండా ఆపివేసింది. ఆమెను కొన్ని విచిత్రమైన వస్తువుల కొత్త సరుకుతో ఒంటరిగా వదిలేసింది. అందులో ఇంకా ఉనికిలో లేని కలలను కనుగొన్నందుకు అనే విచిత్రమైన లేబుల్ ఉన్న ఒక ఫౌంటైన్ పెన్ను కూడా ఉంది. ఎవాంజెలిన్ ఆ పెన్నును ప్రయత్నించకుండా ఉండలేకపోయింది. ఆమె అలా చేయగానే ఒక మొగ్గ తొడుగుతున్న కల రూపుదిద్దుకుంది. ఆమె ఎంతసేపు గీసిందో ఆమెకు తెలియదు. కాని ఆమె చిత్రం పూర్తయినప్పుడు అది ఒక వాగ్దానం యొక్క చిత్రంలా అనిపించింది. ఎవాంజెలిన్ మరియు ఆమె ప్రియుడు కొవ్వొత్తులతో కప్పబడిన ఒక దొడ్డి చివరలో ఉన్నారు. అవి సముద్రాన్ని ప్రకాశవంతం చేసి, అది రాలిన నక్షత్రాల సముద్రంలా కనిపించేలా చేశాయి. రాత్రి ఆమె చంద్రుడు మాత్రమే చూశాయి. అక్కడ మరెవరూ లేరు, కేవలం ఇవాంజెలిన్, ఆమె వరుడు మాత్రమే ఉన్నారు. వారి నుదులు ఒకదానికొకటి ఆని ఉన్నాయి. ఆమె పెన్ను ఆకాశంలో చెక్కిన మాటలు కాకపోతే వారు ఏమి చేస్తున్నారో ఆమెకు ఖచ్చితంగా తెలిసేది కాదు. ఆ తర్వాత వారు తమ ప్రమాణాలను తమ చేతులపై వ్రాసి, ఒకరినొకరు కౌగిలించుకుని, ఆ చేతులను ఒకరి ఛాతీపై ఒకరు ఉంచుకుంటారు. అవి వారి హృదయాలలోకి ఇంకిపోయేలా, అక్కడ అవి ఎప్పటికీ శాశ్వతంగా సురక్షితంగా ఉంటాయి. అది ఆమె తల్లిదండ్రులు ఆమోదించే ఒక వేడుకగా ఉండేది. అది ప్రమాణాలు, ప్రేమ మరియు కలిసి జీవించాలనే వాగ్దానాలతో కూడిన ఒక సరళమైన వివాహం అయ్యేది. ఈ రోజు జరగబోయే దానికి ఇది పూర్తిగా విరుద్ధంగా ఉండేది. ఈవాంజెలిన్ పెళ్లి దుస్తులకు జతచేసిన భారీ రెక్కలు, ఆమె మంచు తీగలతో అంచులున్న కిటికీలోంచి బయటకు చూస్తున్నప్పుడు ఆమె గది అంతా ఈడ్చుకుంటూ వెళ్ళాయి. వోల్ఫ్ హాల్ యొక్క ప్రతి మూలలోని గోపురాలలో బంగారు మెరుపులతో కూడిన మంచు కమాను కింద అపోలో మరియు ఈవాంజెలిన్ తమ ప్రమాణాలను మార్చుకున్న తర్వాత విడుదల చేయడానికి సిద్ధంగా బంధిత పావురాళ్లు వేచి ఉన్నాయి. రాత్రి ఆమె చంద్రుడు ఈ వేడుకను కనీసం కనుక్కోలేరు. కాని ఒక రాజ్యం నిండిన ప్రజలు అక్కడ ఉంటారని అనిపించింది. వారు తమ అత్యుత్తమ బొచ్చు, ఆభరణాలతో అప్పటికే వేచి ఉన్నారు. అపోలో తన వధువును ముద్దుపెట్టి, వెంటనే ఆమెపై ప్రేమను కోల్పోయినప్పుడు వారు అక్కడ ఉంటారు. ఎవాంజెలిన్ కడుపులో తిప్పింది. ఈ పెళ్లి తర్వాత సంతోషకరమైన జీవితం ఉండదు. నిన్న రాత్రి తన ఎంపిక గురించి ఆమెకు మంచిగా అనిపించింది. కాని ఈ రోజు అది ఆమె గుండెను కొద్దిగా ముక్కలు చేసింది. ఆమె అపోలోను తనతో రాత్రి గడపనివ్వకూడదు. అతను తనను తాకనివ్వకూడదు. ఈ రోజు తర్వాత తను కోల్పోబోయే, తనకు లేని ప్రతి విషయాన్ని అతను గుర్తు చేయడానికి ఆమె అనుమతించకూడదు. అపోలో తనపై ప్రేమను కోల్పోవడం ఆమెకు ఇష్టం లేదు. అతను ప్రపోజ్ చేసినప్పటి నుండి అపోలో చాలా మృదువుగా, దయగా, ఆలోచనాపరుడిగా ఉన్నాడు. అతని ప్రకటనలు కొంచెం మితిమీరినప్పటికీ. కాని జాక్స్ మంత్రం విచ్ఛిన్నమైనప్పుడు అతను ఎలా ఉంటాడో? రాత్రంతా తనను ఎత్తుకుని ప్రేమించిన ఆ ముదులూరు అపోలోగానే ఉంటాడా? లేదా అతను కలిసిన వెంటనే తనను తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్న ఆ అహంకారి రాకుమారుడిలా మారిపోతాడా? లేదా ఇంకేమైనా జరుగుతుందా? ఇంతకంటే దారుణమైనది ఏమైనా? వాలోరీ ఆచ్ భవిష్యవాణి గురించి ఆలోచించకుండా ఉండటానికి ఇవాంజెలిన్ ప్రయత్నించింది. ఆ ఆచ్ గురించి తాను విన్న దేన్నీ నమ్మలేనని ఆమె ఇప్పటికే నిర్ణయించుకుంది. అయినా ఆమె తన ఆందోళనలను పూర్తిగా తొలగించుకోలేకపోయింది. ఒకవేళ ఆమె ఈ భవిష్యవాణిలో భాగమైతే, అది నెరవేరినప్పుడు ఏమి జరుగుతుంది? ఎందుకు అంత కంగారుగా ఉన్నావు? అని ఆమె పక్కకు వచ్చి మారిసోల్ అడిగింది. ఆమె తీపితో చేసిన ఆపిల్ రంగు దుస్తులు, చక్కెర క్రీం రంగు లోదుస్తులు మరియు ఒక మందపాటి ముత్యాల పట్టీ ధరించి అందంగా కనిపించింది. ఇకపై శపించబడిన వధువు అనే పిలుపు లేకపోవడంతో మారిసోల్ గత కొన్ని రోజులుగా టీలు తాగుతూ, దుస్తుల సరిచూపులు చేయించుకుంటూ మరియు వోల్ఫ్ హాల్ యొక్క అన్ని ఆనందాలను ఆస్వాదిస్తూ గడిపింది. ఆమె సంతోషంగా, ఉత్సాహంగా కనిపించింది. కాని ఇవాంజెలిన్ పెళ్లి దుస్తుల యొక్క అద్భుతమైన వైభవాన్ని చూస్తూ ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విస్ఫారమయ్యాయి. బంగారు చివర్లున్న రెక్కలు చాలా విపరీతంగా ఉన్నాయి. కాని ఆ దుస్తు మాత్రం ఇవాంజెలిన్కు బాగా నచ్చింది. దాని గుండ్రని ఆకారంలో ఉన్న నెక్లైన్ ఆమె చిన్న రొమ్ముకు చక్కగా సరిపోయింది. అదే సమయంలో దాని బాల్ గౌన్ స్కర్ట్ చాలా సరదాగా ఉంది. అది నమ్మశక్యం కాని విధంగా సున్నితమైన తెల్లని వస్త్రపు అంతులేని పొరలతో తయారు చేయబడింది. కాని ఆమె నడుము నుండి దుస్తు వెనుక భాగం మీదుగా ప్రవహించే బంగారు ఈకల వెడల్పాటి ట్రైన్ తప్ప భయపడాల్సినది ఏమీ లేదు అని మారిసోల్ అంది. నిన్ను ఎంతగానో ప్రేమించే ఒక యువరాజును నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు. అతను ఇంకా ఎక్కువ కాలం అలా ఉండడు. డింగ్ డింగ్ డింగ్. ఒక్క క్షణం దూరం నుండి వినిపిస్తున్న గంట శబ్దం ఒక హెచ్చరికలా అనిపించింది.
కాని ఎవాంజెలిన్కు గుర్తుకు వచ్చేంత వరకు మాత్రమే గీతాలాపన బృందంలో 1 గంట మోగించేవాడు పెరట్లోనే ఉన్నాడు. అది హెచ్చరిక కాదు, కేవలం ఆమె మొదలైన సంగీతం ముగింపు శబ్దం మాత్రమే. ఒకవేళ అతను నన్ను ప్రేమించడం మానేస్తే అని ఎవాంజెలిన్ అకస్మాత్తుగా అడిగింది. ఒకవేళ మనం పెళ్లి చేసుకున్నాక అది పొరపాటని అతను నిర్ణయించుకుని, ఆపై నన్ను ఉత్తరాది నుండి బయటకు గెంటితే నువ్వు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను అని మారిసోల్ అంది. అపోలో నిన్ను ప్రేమించిన విధంగా మరెవరైనా ప్రేమించేలా చేయడానికి చాలామంది అమ్మాయిలు మాయాజాలం ఉపయోగించాల్సి ఉంటుంది. ఎవాంజెలిన్ బిగుసుకుపోయింది. నువ్వు అతనిపై మంత్రం వేశావని నేను చెప్పడం లేదు అని మారిసోల్ సరిదిద్దుకుంది. ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రబడటం చూసి, అది ఉద్దేశపూర్వకంగా చేసిన అవమానకరమైన వ్యాఖ్య కాదని, అనుకోకుండా జరిగిందేమోనని ఎవాంజెలిన్ మరింతగా నమ్మసాగింది. అతను నిన్ను ఇంతగా ప్రేమించడంలో ఆశ్చర్యం లేదు అని మారిసోల్ నిశ్చయంగా కొనసాగించింది. నువ్వు ఇవాంజెలిన్ ఫాక్స్. నువ్వు ఇంకా యువరాజును పెళ్లి చేసుకోలేదు. అయినా ఇప్పటికే నీ గురించి కల్పనలు ఉన్నాయి. నువ్వు విధిని ధిక్కరించి రాతిగా మారిన అమ్మాయివి. వరుస కట్టిన కాబోయే భర్తలందరినీ తిరస్కరించడానికి గాని, తన శాపగ్రస్త సవతి సోదరిని రాజసభకు తీసుకురావడానికి గాని భయపడని అమ్మాయివి. అక్కడే ఒక యువరాజు హృదయాన్ని గెలుచుకున్నావు. నీ జీవితాన్ని ఎలా జీవిస్తావో అలాగే అతన్ని ప్రేమించు. ఎటువంటి సంకోచం లేకుండా ప్రేమించు. అతనితో గడిపే ప్రతిరోజు అంతకు ముందు రోజు కంటే అద్భుతంగా ఉంటుందని నమ్మి ప్రేమించు. అతనే నీ విధి అని నమ్మి ప్రేమించు. మీరిద్దరూ కలిసి ఉంటే ఈ ప్రపంచం మరింత అందంగా ఉంటుందని నమ్మి ప్రేమించు. అప్పుడు అతను నిన్ను ప్రేమించడం ఎప్పటికీ ఆపలేడు. మరిసోల్ తన ప్రసంగాన్ని ఎంత ఆప్యాయంగా, నిష్కపటంగా కౌగిలించుకుందంటే, ఆమె చెప్పింది నిజమే అని నమ్మడం సులభమైపోయింది. అపోలో తన పట్ల ఎలాంటి భావాలు కలిగి ఉన్నాడో అనే ఆలోచనలో ఎవాంజెలిన్ ఎంతగా మునిగిపోయిందంటే, అతని పట్ల తనకున్న భావాల గురించి ఆమె పెద్దగా ఆలోచించలేదు. ప్రస్తుతం అతన్ని ప్రేమించడం లేదని ఆమెకు తెలుసు, కాని అతన్ని సులభంగా ప్రేమించగలననిపించింది. నిన్న రాత్రి ఆమెకు ఆప్యాయతకు సంబంధించిన మెరుపులు మెరిశాయి. అతని కౌగిలిలో రాత్రి గడిపిన తర్వాత ఈ ఉదయం ఆమెకు మరింత ఎక్కువగా అనిపించింది. మొదట్లో వారి మధ్య ప్రేమ పుట్టి ఉండకపోవచ్చు, కాని కొన్ని ప్రేమలకు సమయం పడుతుందని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. ఆమెకు కావలసిందల్లా అతను తనకు సమయం ఇవ్వడం, ఒక అవకాశం ఇవ్వడం మాత్రమే. బహుశా జాక్స్ ఆ శాపాన్ని ఎత్తివేసినప్పుడు కష్టాలు ఉండవచ్చు, కాని అపోలో ఆమెను అనుమతిస్తే వారిద్దరికీ ఒక సంతోషకరమైన ముగింపును ఇవ్వగలిగేంత బలంగా ఎవాంజెలిన్ ప్రేమ ఉండగలదు. ఆశ చావలేదు. ఆమె మనసులో ఒక మూల ఆమె మళ్లీ ఆ భవిష్యవాణిని విస్మరిస్తోందని ఒక చిన్న గొంతు ఆమెకు గుర్తుచేసింది. కాని ఆమె దాన్ని పట్టించుకోకూడదని నిర్ణయించుకుంది. ఆ గురించి రేపు ఆలోచిద్దామనుకుంది. ఎవాంజెలిన్ తన ప్రిన్స్తో ప్రేమలో పడాలనే సంకల్పంతో తన పెళ్లి గదిని విడిచిపెట్టింది. కాని ఆ రోజు దురదృష్టకరమైనది కాకపోతే, లేదా ఆ కథల శాపం దానిని ప్రభావితం చేస్తోందేమో, ఎందుకంటే ఆమె తన పెళ్లి జరుగుతున్న సమయంలోనే దాని జ్ఞాపకాలలో ఏ ఒక్కటీ ఆమెకు గుర్తుండటం లేదు. ఒక క్షణం ఆమె వోల్ఫ్ హాల్ యొక్క మంచుతో కప్పబడిన పెరట్లో అడుగుపెడుతోంది. పరిశీలనాత్మక ముఖాలతో కూడిన సభ ఆమె వైపు చూస్తుండగా చల్లని గాలి ఆమె బుగ్గలను కోరుతోంది. ఆ తర్వాత పెళ్లి పీలిక ఆమె మణికట్టును పట్టుగాల తాడుతో అపోలో మణికట్టుకు కడుతుండగా ఆమె అపోలో చేతులను పట్టుకుని ఉంది. ఎవాంజెలిన్ తన సిరలలో రక్తం ఉరకలిస్తున్నట్లు భావించింది. ఆమె చర్మం మంటతో రగిలిపోతోంది. యువరాజుది కూడా అంతే. కేవలం బంగారు తాడుతోనే కాకుండా మరేదో బంధంతో వారు ముడిపడినట్లు అనిపించింది. ఇక ఇప్పుడు అని పెళ్లివాడు అక్కడ ఉన్నవారందరికీ వినిపించేలా గట్టిగా అన్నాడు. నా మాటల ద్వారా నేను వీరిద్దరినీ ఒక్కటిగా చేస్తున్నాను. నేను వారి మణికట్టులను మాత్రమే కాదు, వారి హృదయాలను కూడా ముడుస్తున్నాను. ఈ క్షణం నుండి అవి ఒకేలా కొట్టుకోవాలి. ఒకరికి బాణం తగిలితే మరొకరు వారికోసం రక్తం చిందించాలి. నేను నీ కోసం సంతోషంగా రక్తం చిందిస్తాను అని అపోలో గుసగుసలాడాడు. అతను ఆమె చేతులను మరింత గట్టిగా పట్టుకుని తన కళ్లతో ఆమె కళ్లను మరింత మండే తీవ్రతతో చూశాడు. ఆమె అతనికి మొదటిసారి ముద్దిచ్చిన రాత్రి వెలిగించిన జ్వాలలు 10 రెట్లు పెరిగినట్లుగా. జాక్స్ తన మంత్రాన్ని విరవిన తర్వాత కూడా అపోలోలోని ఆ జ్వాల ఇంకా మిగిలి ఉంటుందని ఆమె ఆశించింది.